తప్పైందిరా నీ కాలు మొక్కుతారా తప్పైందిరా తప్పైందిరా నీకు దండం స్వామి, నువ్వు చేయాల్సిన వద్దు, మా కాలు ముక్కాల్సిన అవసరం లేదు. హెలన్ గారు ఫోన్ చేస్తాలే, మరి హెలన్ గారు ఫోన్ చేస్తాలే. అటే ఉండి ఇటు దుమ్ము ఉంది. ఒక్కొక్కటి అయితే అన్ని సర్దుకుంటున్నాం. మెయిన్గా ఏంటంటే ఈరోజు కరెంటు పోయింది, మొత్తం చీకటిగా ఉందన్నమాట ఇల్లు. మమ్మగాడు బీగాలు తీసుకొని వస్తారు. నీకు బీగాలు ఇస్తారా అయ్యా? బీగాలు ఇస్తారా? సౌరభ్ అయితే బజ్జున్నాడు, బజ్జో లేదు ఆడ ఇట తొలుతున్నాడు అనమాట. ఇక నీకు బిగాలు సౌరభం పడుకోబెట్టిపోయిగా వాడు అటు ఇటు తగులుతున్నాడు. కరెంట్ లేక మెయిన్ ఇబ్బంది అవుతుంది. ఏమో కరెంట్ అట్టే పోయింది. ఒక్కొక్కటి అయితే ఇంట్లో అయితే అన్ని సర్దుకుంటున్నాం అనమాట. మీ అన్న వస్తున్నాడు మళ్ళీ, ఈడ కూడా మనల్ని బతకనీడేమో. వీడికి ఎందుకు వస్తున్నాడు ఏమో, పోయి అడుక్కో, నాకేం తెలుసు వస్తున్నాడు. ఇదేం తలకాయనట్టు మళ్ళీ మమ్మల్ని బతకనిచ్చేటాడు, మళ్ళా సాగుమంటాడా ఎట్లా? ఏందిరా ఏమన్నా ఇంట్లో ఈడెట్లా ఉందా వచ్చి పిల్లలను తీసుకొని వచ్చి నువ్వెందుకు వచ్చినావురా? మన బతుకు మనల్ని బతకనిస్తాడే. ఇంట్లో నుంచి వద్దన్నాక మా బతికేదో మేము బతుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట అంటే మళ్ళీ ఇంత దూరం రావాలన్నా దగ్గరికి రాక స్వామి, మళ్ళా మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అయినా ఇప్పుడు మా దగ్గర ఇంకా ఏముందని, అసలు ఏదో మా బతికేదో ఎట్టో గట్ట నరకమో నష్టమో మేము చేసుకుంటున్నాం. మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? కోపంతో ఒక మాట అంటే ఇంత దూరం వచ్చారు. కోపంతో ఒక మాట అంటావు, ఇల్లు నా పేరు మీద ఉందంటావు, అన్ని నా పేరు మీద ఉన్నాయని. మరి నా రోజు ఇంట్లోంచి కదా బయటకు పోమని బయటకు పొమ్మన్నాడే కదా వచ్చి మన బతికేదో మనం బతుకుంటాం. కారే ఇంట్లో ఈ పిల్లలను పెట్టుకొని ఎట్టున్నారు. కారే ఇల్లు సోరే ఇల్లు మేము ఏదో ఒకటి చూసుకొని ఉంటాం. ఏమన్నాను తప్పు లేరా? నేనేమన్నాను రా? ఏం వద్దులే, మీ తప్పులు వద్దు, ఏమొద్దు. సామాన్లు తీసుకొని వచ్చి చదువుకున్న
వస్తే మళ్ళీ వస్తావా? ఏమని అనరా, నాదే తప్పు లేరా, ఒప్పుకుంటున్నా లేరా. ఏది? అయినా తప్పు మాదిలే మేము నమ్మినాం కదా, అందుకు మాది. ఇప్పుడు ఇంకా ఈ ఇంట్లో కూడా ఉండకూడదు, ఈ ఊర్లోనే ఉండకూడదు కదా, అది కూడా చేస్తాంలే. ఇంకా నీ కళ్ళ గమ్మనెందుకుంటా ఇంట్లోంచి మమ్మల్ని మమ్మల్ని ఎందుకురా అంటే ఇట్లా మేము ఈడ ప్రశాంతంగా ఉంటున్నామని మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చినావా? ప్రశాంతంగా ఉంటున్నారని కదా, నేను ప్రశాంతంగా ఉండలేక వచ్చినారా మీకోసం. వద్దు తండ్రి వద్దు. మేము నీ ఇల్లు ఉంది, నీకు అన్ని ఉన్నాయి కదా, పో ప్రశాంతంగా ఉండుకోని ఇల్లుతోనే. మళ్ళా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇట్లా? మేము ఎట్లనో బతకడానికి మేము రెడీ అయి ఉన్నాం అని సర్దుకుంటున్నాము. ఈడ పిల్లలను వదిలేసి ఏందిరా ఇట్లా చేస్తున్నావు? మళ్ళీ పిల్లల కాడ డ్రామాలు కొట్టాను. అవన్నీ మేము చూసి సాలైందిలే మాకు. అట్లాంటప్పుడు నువ్వు మరి నా ఇంట్లోంచి ఎట్లా బొమ్మని ఎట్లా ఏమని రా, ఏం కోపంతో అనకూడదు ఒక మాట. కోపంతో ఆ మాటలు అంటారా? ఇంట్లోంచి పోండి, ఇండ్లంతా నాది, నా పేరు మీద ఉంది అవన్నీ అంటారా ఎవడన్నా? అవన్నీ మాకు అనవసరం అయ్యా, నీ పాటికి నువ్వు మేము ఉండడానికి అడ్జస్ట్ అవుతున్నాము. మాకు అడ్జస్ట్ ఏందిరా పిల్లలని ఇట్లా తీసుకోపో తీసుకోపో. మళ్ళీ పిల్లలు ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? చెప్పిన మాట వినురా, నా మాట వినురా. వాళ్ళు ఇప్పుడే నువ్వు లేకుండా వాళ్ళు అలవాటు అవుతున్నారు. ఇప్పుడు మళ్ళా నువ్వు వచ్చినావు అనుకో, లేని పెంట తప్ప మాకు ఇంకొకటి ఏమీ లేదు. ఏదోటి మా సంసారం ఏదో మేము చూసుకుంటాం. తప్పయిందిరా, ఇంత జరిగినాక మళ్ళీ తప్పయిందంట. నువ్వు అసలు ఇంట్లోంచి పో. తప్పయింది లేరా, నా మాట వినురా. తప్పయిందిరా. నువ్వు అసలు వచ్చినప్పుడు మేము ఎంత నరకం అనుభవించినామంటే అంత నరకం అనుభవించినాం. ఎందుకంటే వాళ్ళు కాదు ఉండలేరు కాబట్టి సైలెంట్ అయిపోతారని గమ్మునున్నారు అంతే. సైలెంట్ అవుతారు అంటే ఇంట్లో నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు సైలెంట్ ఉంటావు అంతే కదా. ఏందిరా ఒంటరిగా ఉండడం నీ వల్ల కాక ఇప్పుడు వచ్చి మేము తోడు కావాలా కదా, అందుకు వస్తున్నావు అంతే. అంతేగాని ప్రేమ లేదు, ఏమీ లేదు. ఏందిరా ఇట్లా మాట్లాడుతున్నావు? ప్రేమ లేదు ఏం లేదని. మా సంసారం ఏదో మేము చూసుకుంటాం, మా పిల్లల్ని ఏదో మేము చాకుంటాం. నువ్వు పంపించినావు కదా, ఇది మా ఇల్లు పో. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? ఏమిరా దానైనా నువ్వు పిల్లలను తీసుకొచ్చిన నన్ను ముందే చెప్తాను. ఏందిరా పిల్లలను తీసుకోకుండా ఎట్లా చేస్తున్నాము రా, పోరా. ఇదంతా కలిసి నువ్వు బయటికి పోతే మేము సంతోషంగా ఉంటాం. ఇక ఇట్లాంటి డ్రామాలు క్రియేట్ చేసి లాస్ట్ మమ్మల్ని మళ్ళీ ఇంట్లో తీసుకొని మళ్ళీ ఏమి డ్రామాలు క్రియేట్ చేసినారా? కాదు, ఇల్లు మొత్తం నీ పేరు మీద ఉంది కదా, నువ్వే సంతోషంగా ఉండిపో. నీ పెళ్లి కానిస్తలేం కదా, నువ్వు పెళ్లి చేసుకొని ఉండిపో. నీ సంతోషానికి మేము అడ్డురాము. నీ సంతోషాలన్నిటికీ మేము అడ్డున్నాం కదా, మేము పెళ్లి చేసుకొని ఇప్పుడు మా సంసారం ఏదో మేము చూసుకుంటున్నాం కదా, నీ సంసారం, నీ సంతోషాన్ని, నీ పెళ్లి అన్ని నువ్వే చూసుకో, మాకు అనవసరం లేదు. తప్పైంది రా, ఇంకా అనం రారా. అంటే ఇప్పుడు ఇది అయింది, రేపు ఇంకొకటి ఏమి కాదు రా, ఇంకా కానీ అనరా. ఇల్లు ఉన్నప్పుడు మాకు ఏం సంబంధం లేదు అంతే కదా. లేదు, ఏం సంబంధం లేదు.